సభకి నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి 101 జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, నందమూరి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాం నేను గౌరవంగా భావిస్తానని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో నాకు పోటీ చేసే అవకాశం లభించడం కూడా భాగ్యంగా భావిస్తూ అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తన నటనా కౌశలంతో సినీ రంగంలో ఏ విధంగా అయితే బలమైన పునాది వేశాడో, ఆయన కేవలం సంపాదన వృత్తి అనుకోకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా నేనున్నాను అని మానవత్వాన్ని చాటిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పటికి కూడా దివిసీమలో దివి తుఫాన్ అందరికి కూడా తెలిసి కొంతమందికి తెలిసి ఉంటుంది, యువకులు తెలిసి ఉండకపోవచ్చు. ఆ రోజు దివి తాలూకా మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితుల్లో ఆయన జోలు పట్టుకొని ప్రజల కోసం ఏ విధంగా కష్టపడిన విషయాన్ని ఇప్పటికి కూడా దివి తాలూకాలో ప్రజలు చెప్పుకుంటారని చెప్పేసి మనం చేస్తాము. అటువంటి మానవత్వం ఉన్న వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు. నైతిక విలువలు, రాజకీయ విలువలు, జవాబుదారీతనం రోజు రోజుకి దిగజారుతున్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిత్వాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళి రాబోయే రోజుల్లో యువతలో అటువంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. ఈ దేశంలో సంక్షేమానికి ప్రథమానికి మొట్టమొదటిగా చిత్తశుద్ధితో, అంతకుముందు ఏదో రాజకీయం కోసం వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చామని కాకుండా సమాజంలోనే పేదవాడికి కూడు గూడు గుడ్డ ఈ సిద్ధాంతం మీద సంక్షేమ కార్యక్రమాలని ప్రారంభించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ విషయాన్ని ఎవరు కూడా కాదనలేరని చెప్పేసి కూడా మనం చేస్తాం. మన పార్టీకి ఆయన ఎన్టీ రామారావు గారి సంక్షేమ సిద్ధాంతం, అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి మంత్రం, మరి లోకేష్ బాబు గారి యువ నాయకత్వం మన అందరికీ కూడా శ్రీరామ రక్ష అని చెప్పేసి నేను మనవి చేస్తూ, మరి ఎన్టీ రామారావు గారి పరిపాలన యొక్క గొప్పతనం ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మొన్న ఎన్నికల ప్రచారంలో పల్లెర్లమూడి అనే గ్రామంలో ప్రచారం చేస్తా ఉన్నాను. ఆ ఊరు వాళ్ళందరూ కూడా చెప్పిన విషయం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు రాకముందు మా ఊరిలో 1000, 1500, 2000 రూపాయలు ఉండేదండి ఎకరం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 50 రూపాయల హార్స్ పవర్ ఏదైతే పెట్టారో, దాని తర్వాత 15,000, 20,000 రూపాయలకి ఒకేసారి మరి మా పొలం రేట్లన్నీ పెరిగినాయండి అని చెప్పేసి చాలా గర్వంగా గొప్పగా చెప్పారు. అంటే ఒక వ్యక్తి పరిపాలన ద్వారా ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుల విలువలు పెరగాలి తప్పితే వాళ్ళు చేసే పనికిరాని పరిపాలన మూలంగా ఆస్తుల విలువ తగ్గకూడదనేది మరి మనందరూ ప్రజలందరూ కూడా గుర్తించిన విషయం. ఈరోజు మరి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పడ్డ కష్టం, ఆ వయసులో మరి తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టం మరి సామాన్యమైనది కాదని చెప్పేసి కూడా మనం చేస్తూ, తప్పకుండా 4వ తారీఖున మరి మన ప్రభుత్వం రావటం తథ్యం. మరి మన పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోల్పోయిన రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి 3 పూలు 6 కాయలుగా పెరుగుతుందని చెప్పేసి భావిస్తూ, మరి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నుంచి మాట్లాడే వ్యక్తులు దయచేసి 2 నిమిషాల్లో పూర్తి చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ముందుగా ఎమ్మెల్సీ దూరపు రామారావు.